నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలో జాతీయ రహదారి అయితే అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై ఉన్నటువంటి పవన్ మోటార్స్లో కూడా రాత్రి అర్ధరాత్రి ఇద్దరు దొంగలు ప్రవేశించి కూడా అందులో ఉన్నటువంటి 3,75,000 రూపాయలను కూడా దోచుకు వెళ్లారు. నిన్న సాయంత్రము అకౌంట్ మేనేజర్ ఎవరైతే రేణు ఉన్నదో దానికి సంబంధించి కూడా ఇనుప బాక్స్లో కూడా 3,75,000 రూపాయలు కూడా అందులో పెట్టి కూడా క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిన పరిస్థితి ఉంది. అర్ధరాత్రి సమయంలో కూడా ఇద్దరు దొంగలు ప్రవేశించి అందులో ఉన్నటువంటి సొమ్మును కూడా వెతుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ సొమ్మును తీసుకుపోయిన మొత్తం కూడా సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయిన పరిస్థితి కనపడుతుంది. ఉదయమే ఎవరైతే పవన్ మోటార్స్ చెందిన స్వీపర్స్ వచ్చి కూడా క్లీన్ చేసే క్రమంలో కూడా అక్కడ ఆ పరిస్థితిని చూసి కూడా ఇక్కడ ఏదో జరిగింది అన్న సమాచారంతో ఎమ్మటే అకౌంటెంట్ రేణుకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చిన ఆమె చూసి కూడా దొంగతనం జరిగిందని గ్రహించిన వెంటనే ఆ పోలీసులకు ఏదైతే షోరూమ్ యజమానులకు కూడా సమాచారం అందించారో వెంటనే వారు కూడా వచ్చి పరిశీలించి ఇక్కడ దొంగతనం జరిగిందని కూడా పోలీసులకు సమాచారంతో పోలీసులు కూడా దాని మీద కేసు నమోదు చేసుకొని కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగలు ఎవరైతే ఉన్నారో ముఖానికి మాస్కులు వేసుకొని వాళ్ళందరూ కూడా దొంగతనం చేసిన పరిస్థితి కూడా సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయిన పరిస్థితి. దీని మీద కూడా మిర్యాలగూడకు సంబంధించిన పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ఏదైతే పవన్ మోటార్స్లో దొంగతనం పైన ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.